భర్త గాని, భార్య గాని ఎవరో ఒకళ్ళు ఆస్తిని తీసుకోవాలి. ఈ అమౌంట్ ఎంతవరకు రావాలి మీకు అన్నది కరెక్ట్‌గా చూసుకొని మిగతా అమౌంట్ మీరు అవతల పార్ట్నర్‌కి ఇస్తేనే ఆ ఇల్లు మీదవుతుంది. లేదా ఆ అమౌంట్ మీకు ఎంత లాస్ ఉందో చూసుకొని ఆ అమౌంట్ మీరు తీసుకోవాలి. అంతే తప్ప ఆ ఇల్లు నాదే అని చెప్తానికి భార్యకు కూడా ఉండదు. రైట్? అయితే మీరు అడగొచ్చు, సార్ మరి భర్త ఇన్నాళ్ళు ఎంతో అనుభవించింది. మొగుడు బెంజ్ కార్‌లో తిప్పాడు, బంగ్లాల్లో తిప్పాడు. మరి మెయింటెనెన్స్ ఆయనకి 2,00,000 జీతం వస్తుంది. అందులో మీరన్నట్టు 20-30% అనుకుంటే ఏ 30,000, 40,000 వస్తది. మరి ఆ 40,000 తోటి ఈమె మళ్ళీ బెంజ్ కార్‌లో తిరగలేదు. ఆ లైఫ్ నుంచి మళ్ళీ సడెన్‌గా ఈ లైఫ్‌కి పడుతుంది అంటే కరెక్ట్. మీరు అడిగిన క్వెషన్ కరెక్ట్. లైఫ్ స్టైల్‌కి తగ్గట్టు భర్త జీతం గాకుండా ఆ లైఫ్ స్టైల్‌కి తగ్గట్టు అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్‌కమ్ భర్తకి ఏమున్నాయో చూసుకొని, అది కూడా యాడ్ చేసుకొని, ఇంతకాలం ఇలాంటి లైఫ్‌లో నేను బతికాను. కాబట్టి ఇక ముందుకెళ్తూ మరీ విపరీతమైన డౌన్‌కెళ్ళలేను. అట్‌లీస్ట్ కొంచెమైనా నేను మ్యాచ్ అవ్వాలి నా లైఫ్ స్టైలు. ఒక 10 ఏళ్ళు నన్ను ఇలా చూసుకున్నాడు గదా! ఒకటేసారి గుడిసెల్లోకి వెళ్ళిపోమంటే నేను ఎళ్ళలేను కాబట్టి, అలవాటయిపోయింది కాబట్టి నాకు ఆ లైఫ్ స్టైలు అని మీరు అడగొచ్చు.